విజయవాడలో వరద బాధితుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. చుట్టూ వరద నీరు ఉన్నా తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. సితారా ప్రాంతంలో ఒకే ఒక్క బావిలో మంచినీరు దొరకడంతో బావి వద్దకి బాధితులు క్యూ కడుతున్నారు. వరద నీటిలో కష్టాలు పడుతూ బిందెలు, బకెట్లు, టిన్నులతో నీళ్లను తోడుకొని వెళ్తున్నారు. బిందె నీటి కోసం దూర ప్రాంతాల నుంచి బాధితులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. 3 రోజులుగా వరదల్లో చిక్కుకుపోవడంతో మంచినీరు దొరకడం లేదు. అధికారులు అందిస్తున్న సాయం పూర్తిగా దాహం తీర్చడం లేదు. దీంతో వరదలోనే నడుచుకుంటూ బిందెలతో నీరు మోసుకుంటూ వెళ్తున్నారు. బెజవాడలో వరద బాధితుల నీళ్ల అవస్థల గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో మంచినీటి కోసం ఒక మహాయుద్ధమే చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడైనా మంచినీరు దొరుకుతుంది అంటే చాలా మంది దూర ప్రాంతాల నుంచి పేకల్లోతు నీళ్లలో మునిగి బయటికి వచ్చి మరీ వాటర్ టిన్నులు, బకెట్లతోటి నీటిని తోడుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మంచినీరు ఎక్కడా కూడా అందుబాటులో లేకపోవడం, అన్ని చోట్ల కూడా వాటర్ ట్యాంకులన్నీ కూడా మునిగిపోవడంతో మంచినీరు దొరకట్లేదు. కానీ ఎక్కడైనా బావిలో మంచినీళ్లు వస్తుంటే మాత్రం వాటర్ టిన్నులు తీసుకుని, బిందెలు తీసుకుని అవే తాగడానికి ఉపయోగించుకునే ఎందుకు జనం క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ సితారా ప్రాంతం నుంచి అలాగే ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి చిట్టనగర్ ప్రాంతం నుంచి కూడా మంచినీటి కోసం వీళ్ళందరూ తరలి వచ్చి బిందులతోటి నీళ్లు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కొన్ని వందల మంది, అంటే ఒక 3-4 రోజుల క్రితం ఒక సాధారణ బావిగా ఉన్నటువంటి ఇది ఇప్పుడు ప్రస్తుతం కొన్ని వందల మంది, వేల మంది దాహం తీరుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకా ఎంతో మంది నీళ్ల కోసం క్యూ కట్టినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తోడుకుంటూ ఈ నీటిని తోడుకుంటూ ఇవే తాగడానికి ఉపయోగించేటటువంటి పరిస్థితిలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీటిని తీసుకెళ్లడం, కాచి తాగేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే చుట్టూ మురికి నీరు ఉన్నప్పటికీ కూడా కాస్త మంచినీరు ఈ ఒక బావిలోనే కనిపిస్తోంది. వీళ్ళందరూ కూడా వీటిని తోడుకుని వాటిని ఆ క్యాన్లన్నింటినీ, బిందులన్నింటినీ కూడా ఒక క్యూ లైన్ లో పెట్టుకుని వాటిని నింపుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఇదే తరహాలో ఇక్కడ మంచినీరు దొరుకుతుందంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా కొండలపై నుంచి దిగి వచ్చి మరీ కూడా ఈ బావిలో తోడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, మొత్తం ఇప్పటికీ వరద ఎంతవరకు ఉంది, తగ్గిందా ఏంటి, మంచినీటి పరిస్థితి ఏ రకంగా ఉంది? వరద 3 రోజుల నుంచి విపరీతంగా ఉంది. ఈ ఉదయం నుంచే వరద తగ్గింది. నిన్న సాయంత్రం వరకు మాకు ఆహార పొట్లాలు కానీ, వాటర్లు కానీ అన్ని పార్టీ వాళ్ళు కూడా మాకు సప్లై చేశారు. మరి ఎంతవరకు మాకు ఇబ్బంది లేదు. కానీ నీళ్ళు అయిపోయి మురికి నీరు ఉండడం వల్ల, ఈ బావి ఉండటం వల్ల మాకు ఒక 50 కుటుంబాలకి ఆధారంగా ఇది నిలుస్తుంది. ఈ నీళ్ళే వాడుకుంటున్నాం ప్రస్తుతానికి. తాగడానికి అయితే ప్రజెంట్ ఉదయం నుంచి రాలేదు. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ములుగుతున్నారని చెప్పి వాళ్ళకందరికీ తీసుకెళ్లి ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే మేము అందరికీ ఆహార పొట్లాలు మధ్యాహ్నం నుంచి పంపిస్తున్నారు. కానీ నీరు వంట చేసుకోవడానికి మాత్రం పనికిరావు ఈ నీళ్లు. స్నానాలకి, బాత్రూమ్కి, అన్నింటికి పనికి వస్తున్నాయి తప్ప ఏ ఇబ్బంది లేదు. చాలా మంది ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి ఇక్కడ మంచినీరు దొరుకుతుందంటే ఇక్కడికే టిన్నులతో వస్తున్నారు. ఇక్కడికే వస్తున్నారండి. నిన్నటి వరకు మా ప్రాంతం అంతా ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు దూర ప్రాంతం నుంచి ఒక 50 కుటుంబాల వరకు తెల్లవారు వచ్చి అన్ని నీళ్లు మోసుకెళ్లారు. ఇంకా వస్తున్నారండి. ఇక్కడ బావిలు ఇక్కడ 1-2 ఉన్నాయి తప్పించి ఇంకేం లేవు. ఈ కొండ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఈ నీటిని వాడుకుంటున్నాం ప్రజెంట్. ఇది పరిస్థితి. విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మంచినీరు ఎక్కడైనా దొరుకుతుంది అంటే వచ్చి వాటిని తోడుకుని తీసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇంట్లో చుట్టూ నీరు ఉన్నప్పటికీ కూడా అదంతా మురికిగా ఉండడం, ఏమాత్రం ఉపయోగించేటటువంటి అవకాశం లేకపోవడంతో పరిస్థితి అయితే కొంత దయనీయంగానే ఉంది. ఇంకా నీరు తగ్గే వరకు కూడా పరిస్థితి చక్కబడేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నీరు కనుక ఒకవేళ నీరు తగ్గినప్పటికీ కూడా మంచినీటి సరఫరాకి కొంతవరకు కూడా సమయం పడుతుంది. వాటన్నిటిని పునరుద్ధరించడానికి, పైపులన్నీ కూడా క్లీన్ చేయడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు కూడా విజయవాడ నగరవాసుల కష్టాలైతే ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటాయని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ ఇంకా మనం చూడొచ్చు, చాలా మంది మంచినీటి కోసం ఇలాగ క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడలో మంచినీటి కోసం ప్రజలు పడుతున్నటువంటి కష్టం అయితే ఈ రకంగా ఉందనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కృష్ణ మల్లికార్జున.